టేస్ట్‌గా ఉండేటువంటి స్నాక్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా కంకులను అయితే ఉడకబెట్టుకొని గింజల్ని ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి చిట్పటమన్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పచ్చిమిరపకాయలు మంచిగా గోలిన తర్వాత ఆనియన్స్‌ని కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ తొందరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత కరివేపాకు, అదేవిధంగా కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఈ విధంగా పసుపు వేసి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టి ఒలుచుకున్న కార్న్ అయితే ఇందులో వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చాలా చిన్నగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత తీసి చూసేసరికి కార్న్ అయితే మెత్తగా ఉడికిపోతుంది. చివరగా కొత్తిమీరతో వేసుకుంటే ఈ స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా సర్వ్ చేసుకొని ఎంతో టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.